అప్పుడు రాంబాబు వయసు 6 ఏళ్లు. అన్నీ ఉన్నా అమ్మా నాన్న ఎందుకు లేరో అర్థం కాని పసితనం. ఊహ తెలియక ముందే తల్లిదండ్రులు ఓ యాక్సిడెంట్లో చనిపోతే తాతయ్యే అన్నీ తానే రాంబాబును పెంచుతున్నాడు. ఆకలి అని అరిచినా, అమ్మా అని ఏడ్చినా ఒక తాతయ్య తప్ప ఈ ప్రపంచంలో రాంబాబుకు ఎవరూ లేరు. రేపు క్రికెట్ ఆడడానికి వస్తున్నావుగా? రేయ్, నాకు ఆ బొమ్మ కావాలి. ఇవాల్టి నుంచి ఈ బొమ్మ నాది. తాతయ్య, రేపు నుంచి నేను స్కూల్కి వెళ్ళను. ఎందుకని మా రామయ్య స్కూల్కి వెళ్ళడు? స్కూల్లో వాళ్ళందరూ చెడ్డోలే. వాళ్ళంతా నేను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు. నేను వెళ్ళను. నా బొమ్మలు కూడా లాక్కున్నారు. ఆ పైన ఆయన ఎవరో తెలుసా? భరతమాత ముద్దు బిడ్డ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర సమర యోధుడు. ఇప్పుడు నీ బొమ్మను వాళ్ళు ఎలా లాక్కున్నారో అలాగే అప్పట్లో తెల్లదొరలు మనకి స్వాతంత్రం ఇవ్వం పొమ్మన్నారు. అప్పుడు బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను నెలకొల్పి నా దేశ స్వాతంత్రం కోసం ఎవరిని ప్రాధేయపడను అని పిడికిలి బిగించి ముందుకు నడిచిన గొప్ప వీరుడు. ఇప్పుడు చెప్పు, నీ బొమ్మ గుంజుకున్న వాళ్ళ దగ్గర సుభాష్ చంద్రబోస్ లాగా ధైర్యంగా నిలబడతావా, లేక ఇలా తాతయ్య దగ్గర ఏడుస్తూ కూర్చుంటావా? రేపు నేను స్కూల్కి వెళ్తాను తాతయ్య. అది టీచర్, నన్ను రాంబాబు కొట్టాడు. నా పేరు రాంబాబు కాదు, బోస్, సుభాష్ చంద్రబోస్. ఆత్మస్థైర్యం తక్కువ ఉన్న రాంబాబుకి ధైర్యం కావాలంటే ఇలా రోజుకో కొత్త కథ కావాలి. తాతయ్య చెప్పే కథలే వీడికి స్ఫూర్తి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇన్స్టెంట్ ఇన్స్పిరేషన్ కొరకు ఆ తెర మీద మన హీరోలను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు మన రాంబాబు. ఇప్పుడు ఏరా, మా వాడు అమ్మాయి విషయంలో జోక్యం చేసుకున్నారంట, సర్కిల్ చేసి మరీ కొట్టారంట. అన్నా, సర్కిల్ చేసిన మాట నిజమే అన్నా. కొట్టింది మాత్రం ఒక్కడే అన్నా, మా బాస్ అన్నా. వీడి గురించి, వీడి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదా మీ బాస్ కి? తెల్లారు లెగిస్తే గానీ మా బాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మా బాస్ కే తెలీదన్నా. అంతటోడా అన్నా, ప్రతి ఒడికో క్యారెక్టర్ ఉంటదన్నా, కానీ మా బాస్ కి రోజుకో క్యారెక్టర్ ఉంటదన్నా. ఆడిని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ముందు నిలిచి పెక్కించండి. ఇప్పటి వరకు ముడుసు కూర్చొని ఒక్కసారిగా బాడీ లాంగ్వేజ్ మారిపోయిందంట్రా. బుల్లెట్ సౌండ్ వినపడట్లేదా? బాస్ వచ్చాడు. బాస్ వచ్చాడంటే మా బాడీ లాంగ్వేజ్ మారుద్ది, మీ బాడీలో షేపులు మారుతాయన్నా. అయ్య బాబా, అయ్య బాబా. బంగారం, వాడిని చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడిస్తా. అవును రే, నువ్వు కన్ను కొడుతున్నావా, నన్ను కొట్టాలని చూస్తున్నావా? నీ లుక్ నాకు నచ్చలేదురా. My boss is back.
ఏదో చెప్తున్నావు. ఇంకోసారి నీతో పెట్టుకుంటే నీ చెప్పుచ్చి కొట్టు. సూపర్ పదండ్రా. ఇన్నాళ్ళు వీడి బాగోగులన్నీ ఆ పెద్ద ఆయనే చూసుకునేవారు. ఇప్పుడు ఆయనే పోయారు. ఆయన పోతే ఏం మనమంతా లేమా? అయినా వీడికేం తక్కువ అండి? 200 కోట్లకే ఏకైక వారసుడు. వీడికున్న వ్యాపారాల్లో తలొకటి మనం చూసుకొని వీడికి సహాయం చేద్దాం. ఇక్కడ చూసుకోవడానికి అప్పులే తప్ప ఆస్తులేం లేవు. అవును బాబు, మీ మనసుకు కష్టం కలిగించకూడదనే తాతయ్య గారు ఏనాడు మీతో వ్యాపారంలో వచ్చిన నష్టాల గురించి చెప్పలేదు. అప్పటికీ మీ చెవిని ఒక మాట వేయమని తాతయ్య గారితో అన్నాను. దానికి తాతయ్య గారు ఏమన్నారో తెలుసా బాబు? ఈ కష్టాలన్నీ వాడికి తెలిస్తే బాధపడతాడు. వాడు బాధపడితే చూసి నేను తట్టుకోలేనురా. నేను పోయాక వాడికి తెలిసినా వాడి బాధను చూడ్డానికి నేను ఉండను కదరా అన్నారండి. అప్పులిచ్చిన వాళ్ళు మీ సంతకాల కోసం బయట వెయిట్ చేస్తున్నారు. పిలవమంటారా బాబు? తాతయ్య, డబ్బులు లేకుండా ఎలా బతకాలో నాకెందుకు నేర్పలా? నీ తర్వాత ఆ దేవుడు నాకు దారి చూపిస్తాడని చెప్పావు. ఇదేనా? పొద్దుటికల్లా నువ్వు నాకేదైనా దారి చూపిస్తే సరే సరే, లేకపోతే నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను. మిస్ యూ తాతయ్య, మిస్ యూ. Hey, what's this? I don't like all of this. ఏ పక్క తప్పుకోవా. వెనక బాబా, బాదం బాబా. బాబా 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 నన్ను ఆశీర్వదించు బాబా. బాబా బాబా బాదం బాబా. బాబా బాబా నన్ను ఆశీర్వదించు బాబా. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి నేను సెలెక్ట్ అయ్యాను బాబా. ఆ ₹1 నాకే వచ్చేటట్టు ఆశీర్వదించు బాబా. బాబా గేమ్ షోలు కూడా గెలిపిస్తాడా? బాబా తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ధోనికి వరల్డ్ కప్ కొట్టించింది ఎవరనుకున్నావు? ఎవరు? బాబానే. ఓహో, అవును. ఆ పెక్కేంటి గాల్లో ఉంది? అక్కడ బాబా చూపు ఎక్కడుంది? ఆ పెక్కి మీద ఉంది. మరి అదే బాబా మహత్యం. బాబా తలుచుకుంటే పెక్కేంటి, మనిషి జీవితం కూడా పైకి వెళ్ళిపోద్దా? కాదు, నిలబడుద్ది. అబ్బో, బాబా వచ్చే టైం ఏంటి? తాతయ్య, నువ్వు నాకు చూపించిన దారి ఇదేనా? భక్తులారా, మీ అందరికీ బాదం బాబా ఆశీస్సులు. జీవితం అనేది ఒక చదరంగం. ఆడినా ఓడిపోతాం, ఆడకపోయినా ఓడిపోతాం. బాబాజీ, ఎవరు? స్టీవ్ జాబ్స్ మీతో మాట్లాడాలంటున్నారు. స్టీవ్ జాబ్సా? భక్తులతో మాట్లాడుతున్నాను, తర్వాత చేయమని చెప్పు. స్టీవ్ జాబ్స్ చనిపోయాడు కదా. బాబా తలుచుకుంటే ఎవరికైనా ఫోన్ చేయగలడు.
4 పిక్కలు ఒక్కడికే పడ్డాయి బాబా. చూశాను. భక్తుడు చూడ్డానికి చాలా రిచ్గా ఉన్నాడు. అర్మాని సూట్ వేసుకున్నాడు. అలాంటి వాడే మనకు కావాలి. బాబా బాబా బాబా, నువ్వెవరివో మహర్జాతకుడివి. నీ అదృష్టం అయస్కాంతంలా అతుక్కుంది. అందుకే 4 పిక్కలు నీకే పడ్డాయి. ఇది మా ఆశ్రమ చరిత్రలో ఒక హిస్టరీ. లోపలికి వెళ్దాం పద, నీ లోపాలు సరిదిద్దుతాను. చెప్పు మహర్జాతకుడా, నీ పేరేమిటి? నువ్వెవరివి? చిన్నప్పుడు శివాజీ అండి, తర్వాత బాపూజీ అండి, తర్వాత నేతాజీ అండి, తర్వాత అల్లూరు సీతారామరాజు అండి, లేటెస్ట్ గా చిరంజీవి అండి. ఒరే, ఇతన్ని నేనేమడిగాను, ఏం సమాధానం చెప్తున్నాడు? అప్పుడియా? ఇప్పుడు రాంబాబు అండి. ఇంకా నయం, రామారావు అనలేదు. బహుదివ్యం. మా నాన్న పేరు సుబ్బారావు అండి, అమ్మ పేరు రుక్మిణి అండి. ఇంకా దివ్యం. వాళ్ళు ఇక్కడికి వచ్చారా? లేరండి, వెళ్ళిపోయారు. అయ్యో, ఉండమని లేకపోయావా? ఆశీర్వదించేవాడిని. అంటే నా చిన్నతనంలోనే చనిపోయారండి. చనిపోవడానికి వెళ్ళిపోయారు అనరు నాయన, పోయారు అంటారు. మా తాతగారి పేరు రామానుజం అండి. ఓహో, ఆయన తీసుకొచ్చావా? లేరండి, ఆయన నిన్నే చనిపోయారు. మరి నీకు వచ్చిన కష్టమేంటి నాయన? నాకు 200 కోట్ల ఆస్తి ఉందండి. అయ్యో, దాని కష్టం ఉన్నారు నాయన, సుఖమంటారు. ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్ బి సీటెడ్. ఆస్తి మొత్తం నిన్నే పోయిందండి. దాన్ని కష్టం ఉన్నారు నాయన, దరిద్రం అంటారు. నీకెలా రాసి పెట్టుంది? మీ మహిమల గురించి విన్నాను, మీరే నాకు దారి చూపించాలి బాబాజీ. తప్పకుండా శిష్య, అందుకే కదా ఆశ్రమం పెట్టింది. 2 వెంట్రుకలు శిష్య. గురుజీ, ఇదిగోండి గురుజీ. బాదం మొక్క మధ్యలో నా 2 వెంట్రుకలు. శిష్య, నువ్వు తూర్పు వైపుకు వెళ్ళు. వెళ్ళాను బాబాజీ. అక్కడ ఖాళీ ప్లేస్ వస్తుంది. చాలా విశాలంగా ఉంది బాబాజీ. ఆ ఖాళీ ప్లేస్ లో బాబాజీ 2 వెంట్రుకలున్నా ఈ మొక్క నాటు. అలాగే బాబాజీ. నీకు లక్కు మొదలవుతుంది. పో. వస్తాను బాబాజీ. శిష్య, వెళ్ళేటప్పుడు దారిలో నా నామస్మరణం చేసుకుంటూ వెళ్ళు. ఇప్పుడే మొదలెడతాను బాబాజీ. బాదం బాబా బాదం బాబా. గురూజీ, ఆ కొండ దిగిన తర్వాత ఉన్న ప్రాపర్టీ డీల్ మనకే వచ్చింది. ఆ ల్యాండ్ లో పాములు ఉన్నాయని మనమే వదిలేసాం. ఇప్పుడు భక్తుడు వెళ్ళి అక్కడ తవ్వితే పాము కాటేస్తుంది. అవును. అప్పుడు భక్తుడు పోతాడుగా గురూజీ. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు? పైన. అమ్మ ఎక్కడుంది? పైనే. తాత ఎక్కడున్నాడు? పైనే. మరి వాడెక్కడుండాలి? గురూజీ, ఐఎమ్ ఏ ఫ్యామిలీ బాబా, యు నో.